దీన్ని మొత్తం మసిపూసి మారేడుకాయ చేసి దీన్ని అంతా పొలిటికల్ టర్న్ తీసుకుని ఈయన హిందుత్వాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, యావత్ హిందూ లోకం అంతా కూడా ఒకసారి ఈయన మాట్లాడిన మాటల్లో ఎంత డొల్లతనం కనబడుతుందనేది ఒకసారి గమనించమని కోరుతున్నా. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇంకా సూటిగా ప్రశ్నలు అడుగుతాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి హిందుత్వం పట్ల, హిందూ దేవుళ్ళ పట్ల ఏ గౌరవం ఉందని అడుగుతున్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు పూజలు చేసేటప్పుడు ఒకసారి చూడండి, కిందన బూట్లు వేసుకుని పూజలు చేస్తున్నాడు. మనం శంకుస్థాపన చేసినప్పుడు సాక్షాత్తు వినాయకుడికి మనము వినాయక ప్రతిమలు చేసి ఆరాధించి, శివుడికి ఆరాధించి మనం కొబ్బరికాయలు కొడతాం, టెంకాయలు కొడతాం, శంకుస్థాపన చేస్తాం. ఈయన బూట్లు వేసుకుని శంకుస్థాపన చేస్తున్నాడు. మరి ఈయనకున్న గౌరవం ఇదేనండి హిందుత్వం పట్ల? ఎవరైతే హిందుత్వానికి టార్చ్ బేరర్స్ అని చెప్పుకుంటున్న బీజేపీ కూడా ఒకసారి ఇవన్నీ గురించి గమనించండి. ఇదేమి ఎడిటింగ్ ఫోటోలు ఏం కాదు కదండి, ఈయన ఒరిజినల్ ఫోటోలు. మరి పూజలు ఎక్కడైనా బూట్లు పెట్టుకుని పూజ చేస్తే మరి ఈయన ఏమనాలండి? ఈయన డెక్లరేషన్ గురించి మాట్లాడేది, హిందుత్వ డెక్లరేషన్, టీటీడీలో డెక్లరేషన్ గురించి ఈయన మాట్లాడేది? ఈయన చేసే కార్యక్రమం ఇది. ఇది కాకుండా శ్రీకృష్ణ దేవరాయల టైంలో 1470లో నిర్మాణం చేసిన 1000 కాళ్ళ మండపం అండి ఇది. 1470లో 1000 కాళ్ళ మండపాన్ని నిర్మాణం చేస్తే 2003లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉంటున్నప్పుడు 2000 కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ 2003 ఆ టైంలో ఈ మండపాన్ని కూల్చేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో వేద పండితులు, అక్కడ ఉన్న పెద్ద పెద్ద గురువులు, సాక్షాత్తు చిన్నజీయర్ స్వామీజీ వీళ్ళందరూ కూడా ఘోషించారు, ఏంటి 1000 కాళ్ళ మండపాన్ని కూల్చేయడం ఏంటి? కొన్ని వందల సంవత్సరాలు, దగ్గర దగ్గర 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న 1000 కాళ్ళ మండపాన్ని కూల్చేశారు. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? అసలు మీరు ఎవరు 1000 కాళ్ళ మండపాన్ని కూల్చేయడానికి? అంటే ఇన్ని ప్రశ్నలకు మరి బీజేపీ పెద్దలు కూడా ఆలోచన చేయాలి. ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క మతాన్ని పెట్టుకునే రాజకీయం చేసే దాని గురించి ఒకసారి ఆలోచన చేయాలి. నేను అడుగుతా ఉన్నా, డిక్లరేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు మరి పనిచేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు, అధికారులు వారంతా కూడా వచ్చి బ్రహ్మోత్సవాలకి మీరు పట్టు వస్త్రాలు సమర్పించండి అని చెప్పి మరి ఆయన ఇన్వైట్ చేస్తే మరి 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలకి మరి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. మరి అదే ప్రతిపక్ష నాయకుడి కింద ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర ప్రారంభించినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం చేసుకున్నారు. కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి కూడా వెళ్లకుండా నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి కాలినడకన కొండ ఎక్కి దర్శనం చేసుకున్నారు. అప్పుడు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష నాయకుడి కింద జగన్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కింద చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మళ్ళీ ఇవాళ తీసుకొచ్చి డిక్లరేషన్ రాజకీయం చేస్తున్నారని అంటే దీనికి అర్థాలు ఏంటి అని అడుగుతున్నా. అంటే ఈ లడ్డూలో కల్తీ దాంట్లో ఈయన అడ్డంగా బుక్ అయిపోయాడు కాబట్టి చంద్రబాబు గారు దాన్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ ఈ యొక్క డిక్లరేషన్ రాజకీయం చేస్తున్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా అర్థమవుతుంది. నిన్న ఇంకొక అంశం కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏమని చెప్పారు? ఈ లడ్డూ టెండర్లో అసలు ఈ రూల్స్ మార్చేశాడు, ఇష్టం వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిబంధనలు మార్చాడని చెప్తా ఉన్నాడు. ఇంకా నిబంధనల్ని స్ట్రెంథన్ చేశారు, ఇంకా నిబంధనల్ని రాబస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. అందులో తప్పే ఉందండి? ఇప్పుడు టెండర్ నిబంధనల్లో వాస్తవంగా 2023 నవంబర్లో అందులో ఏమని మార్చారు? డైరీ వ్యాపార నిర్వహణలో
ఏడాది అనుభవాన్ని, అంటే గతంలో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని 5 సంవత్సరాలకు పెంచారు. దాంట్లో తప్పే ఉందండి? రూల్స్ ఇంకా స్ట్రెంథెన్ చేయడంలో తప్పే ఉందండి? ఇది కాకుండా నేషనల్ టెండర్లో ప్రతిరోజు పాల సేకరణ సామర్థ్యాన్ని రోజుకి 4 లక్షల లీటర్లకు, నెలకి కనీసం 360 టన్నులు నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉండాలని నిబంధనను కఠినతరం చేశారు. దాంట్లో తప్పే ఉందండి? ఇప్పుడు ఎవరైనా డైరీ సప్లై చేస్తుంటే నీ కెపాసిటీ ఏంటి? నువ్వు సంవత్సరానికి ఎన్ని టన్నులు నువ్వు ప్రొడ్యూస్ చేస్తున్నావు, ఎన్ని లీటర్లు పాలు నువ్వు గ్యాదర్ చేస్తున్నావు, ప్రొక్యూర్ చేస్తున్నావు, ఇవన్నిటిని ఇంకా పెంచితే తప్పే ఉందండి? ఇది కాకుండా గతంలో ఇది 240 టన్నులే ఉంటే ఇప్పుడు 360 టన్నులు చేశారు. దాంట్లో తప్పే ఉందండి? ఇది కాకుండా ఏడాదికి టర్నోవర్ గతంలో 150 కోట్లే ఉంటాయి. ఏ కంపెనీ అయినా సప్లై చేయాలి అని అంటే గతంలో 150 కోట్ల టర్నోవర్ ఉంటే సరిపోయేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 500 కోట్ల టర్నోవర్కి దాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేశారు. దాంట్లో తప్పే ఉందండి? ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గానే ఉంటాయి కదా. చిన్న చిన్న కంపెనీలన్నీ పోయి పెద్ద కంపెనీలు, ఆ ఉత్పత్తి ఎక్కువ ఉండే కంపెనీలే కదా వచ్చి ఉండేది. దీంట్లో ఇంకొక మరి పచ్చి అబద్ధం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది కాకుండా ఇంకొక అంశం అండి, ఇప్పుడు గతంలో ఎన్నడూ కూడా ఎంత పచ్చి అబద్ధాలు ఆడారనంటే, గతంలో ఎప్పుడూ కూడానంట ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి నాణ్యత పరీక్ష కోసం గతంలో ఏనాడు నెయ్యి శాంపిల్ను బయటికి పంపలేదు అని చెప్తా ఉన్నారు. చంద్రబాబు గారు మరొక పచ్చి అబద్ధం ఇది. ఎందుచేతనంటే 2022లో నెయ్యి నాణ్యత పరీక్ష కోసం బెంగళూరులో ICAR శాంపిల్కి పంపించారు. ఇదిగోనండి, టీటీడీ వాళ్ళు ICARకి బెంగళూరు నాణ్యత కోసం పంపించారు. అసలు మీకు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? అంటే ఇప్పుడు నెయ్యి నాణ్యత గురించి టీటీడీ అధికారులు నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు దాంట్లో భాగంగానే 2022లో ICARకి పంపించారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలు. ఇది కాకుండా ఇంకొక అంశం కూడా చెప్తాను. ఇప్పుడు నెయ్యి కల్తీ గురించి 3 లేయర్స్ ఆఫ్ టెస్టింగ్ అండి. తిరుమలలో ల్యాబ్ టెస్టులు జరిగాయి. తిరుమలలో ల్యాబ్ టెస్టులు లేవు అని ఏ రకంగా బుకాయిస్తారని అడుగుతున్నా. అసలు 3 లేయర్స్ ఆఫ్